అదృష్టం ఉండాలి, అదృష్టం ఉండాలి, ఏ పని చేసినా కూడా అదృష్టం ఉండాలి అని చాలామంది అంటున్న మాటలు వింటూనే ఉన్నాం. మరి పేద వర్గాలుగానే నిలబడిపోయాయి ఇన్నేళ్లలో. మన పేద వర్గాలకు ఏదో ఒక చోట, ఏదో ఒక టైంలో, ఏదో ఒక సమయంలో, ఎప్పుడో ఒకసారి మరి అదృష్టం రాదా? అదృష్టం పట్టదా? అదృష్టం వాళ్ళను వరించదా? మరెందుకు పేద వర్గాల విధానాలు అదే విధంగా ఉన్నాయి? మరి శ్రామికులు కాదా, కర్షకులు కాదా, కార్మికులు కాదా? శ్రమజీవన విధానాన్ని ప్రతిరోజు ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని ప్రతిరోజు అందంగా తీర్చిదిద్దే వ్యక్తులు కాదా? మరి ఎందుకు వారికి అదృష్టం పట్టడం లేదు అంటే, ఈ అదృష్టం అన్నది మంచి ప్రయోగమైన మాటే తప్ప అది ఎక్కడ కూడా కన్నీళ్లను తుడవలేదు. కన్నీటిని రాలుతుంటే ఆ చుక్కలు కింద పడే విధానాలే ఉంటాయి తప్ప ఇంకొక వ్యక్తి ఎవరైనా కానీ సహాయ సహకారాలు అందిస్తే వాటిని తేలిగ్గా తుడుచుకోగలం, తేలిగ్గా రాకుండా చేసుకోగలం తప్ప అదృష్టాన్ని, అదృష్ట విధానాన్ని ఎప్పటికి కానీ ఎవరు కూడా ఆ అదృష్టం అని మీరు అనుకోవడం కూడా చాలా పొరపాటు అని కూడా ప్రజలకు తెలియజేస్తారు.